ఇప్పటికే చాలా జాంబీ మూవీస్ వచ్చినాయి కొరియన్ నుంచి. ఇప్పుడు ఈ కాలనీ మూవీలో ఏమంత కొత్తగా ఉందో చూద్దామని చెప్పి పోయినా, కానీ చూస్తే ఏం లేదు, సేమ్ రొటీన్ రొట్టా గదే. ఒక డాక్టర్ ఉంటాడు, వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది, దానివల్ల మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతా ఉంటారు. సో ఇదే బేసిక్ స్టోరీ. ఆ బేసిక్ స్టోరీలో వీళ్ళు ఏం చేసిందంటే, స్ట్రేంజర్ థింగ్స్ లో హైవ్ మైండ్ అని చెప్పి ఉంటది కదా, అప్ సైడ్ డౌన్ లో మొత్తం ఏదైతే ఉందో అవన్నీ వెక్నాకి కనెక్ట్ అయి ఉంటది. సేమ్ దీంట్లో కూడా అంతే ఉంటది. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళే ట్రాన్స్మిట్ చేసుకుంటా ఉంటారు. లైక్ మైండ్ నుంచి మైండ్ ఇట్లా టెలిపోర్ట్ కమ్యూనికేషన్ ఇట్లాంటి అన్ని వాళ్ళు అట్లనే చేసుకుంటారు. ఈ జాంబీ మూవీస్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే లాస్ట్ కి జరుగుతాయి, కొత్త ఏం జరగదు. సో విలన్ ఆర్క్, విలన్ ఫ్లాష్ బ్యాక్ బాగుంటది, అది సైకోపాత్ లాగానే ఉంటది. బట్ స్టిల్ సో విలన్ కి ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటేనే బెటర్ గా ఉంటది అని చెప్పి ఆలోచించినట్టున్నాడు డైరెక్టర్ యాంగ్ సాంగ్ హో. చాలా మూవీస్ చూసిండ్రు, దాంట్లో నుంచి ది బెస్ట్ అంటే హెల్ బౌండ్ సిరీస్ ఒకటి అండ్ ట్రైన్ టు బుసాన్ మూవీ ఒకటి. ట్రైన్ టు బుసాన్ మన ఇండియా నుంచి చాలా మంది చూసిండ్రు. ఆ డైరెక్టర్ ఇప్పుడు కాలనీ అనే మూవీని కూడా డైరెక్ట్ చేసిండ్రు. అంత బానే ఉంది, సరే పేరు బాగుంది, ట్రైన్ టు బుసాన్ లాగానే ఉంటదేమో అండ్ దానికన్నా మించి ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసి పోయినా, బట్ స్టిల్ ట్రైన్ టు బుసాన్ ఇస్ బెస్ట్ అని చెప్తా నేను. ఎవరైతే ట్రైన్ టు బుసాన్ చూసిండ్రో వాళ్ళు కింద కామెంట్ లో పెట్టండి మీకు ఎట్లా అనిపించిందో. కాలనీ మూవీ టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, లైక్ హైవ్ మైండ్, కనెక్టెడ్ మైండ్ ఉంటుంది అందరికని చెప్పి. సో ఇన్ఫెక్టెడ్ అవన్నీ ఉండగా స్టిల్ మనకు చాలా డౌట్స్ ఉంటాయి, చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీస్ లో. లైక్ వాడు ఎందుకు అట్లా చేసిండు. అండ్ హైవ్ మైండ్ వచ్చేటప్పుడు ఈ వెబ్ ఉన్నాయి చూడండి, ఈ వెబ్స్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. లైక్ అవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది అర్థం కాదు మనకు. ఆ బిల్డింగ్ మొత్తం పాకిపోతుంది, అది ఎట్లా వచ్చిందో అర్థం కాదు. లైక్ దానికి మూల కారణం ఏంది అనేది కూడా తెలియదు మనకు. బట్ స్టిల్ థియేటర్ లో చూసేంత మాత్రం ఏం లేదు. ట్రైలర్ లో ఒక రకంగా ఉంది, కానీ థియేటర్ లో ఒక రకంగా ఉంది. నాకు పెద్దగా ఏం అనిపించలేదు. మీకు ఏమైనా అనిపించింది మాత్రం కింద కామెంట్ లో పెట్టండి. ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయండి. సో దట్స్ ద రివ్యూ ఆన్ కాలనీ, డైరెక్టెడ్ బై యంగ్ సాంగ్ హో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాక్. జై హింద్.